వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ మధ్య కాలంలో 25 ఇయర్స్ నుంచే చాలా మందిలో మనం చూస్తున్నాము హార్ట్ అటాక్స్ అనేవి పెరిగిపోతున్నాయి. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. అసలు ఆ కారణాలు ఏంటి? హార్ట్ అటాక్ తొందరగా రాకుండా నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, 25 ఇయర్స్ నుంచే ఈ హార్ట్ అటాక్స్ అనేవి చూస్తూ ఉన్నాము. మరీ దారుణం ఇది. మరి ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు? ఫస్ట్ చిన్న వయసులో పెళ్లి కూడా కాకముందే హార్ట్ అటాక్ వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాం. కొంతమంది పెళ్లి పీటల పైన కూడా హార్ట్ అటాక్ తో చనిపోయిన వార్తలు మనం చూసాం. అన్నీ కూడా అసలు ఊహకు అందని విషయాలు. పెద్ద వయసులో ఏదన్నా వచ్చిందంటే అర్థం ఉంది. ఇంకోటి గుడ్డు గుర్తు, మగవాళ్ళకి బాణపొట్టు ఉంటుంది, కుండ పొట్టు అంటాం. ఎవరైతే కుండ పొట్ట పొట్టుందో, చిన్న వయసా మధ్య వయసా వృద్ధులా, మీకు హార్ట్ అటాక్ పొంచుందంటే అదే సిగ్నల్. కనుక పొట్ట ఫ్లాట్గా ఉందనుకో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా పొట్ట పెంచుకుని ఉంటే, గర్భవతికి ఎట్ట పొట్ట ఉంటుందో కొంతమందికి అంత పొట్ట ఉంటుంది. ఆ పొట్ట వేసుకుని నడుస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడైనా దెబ్బ కొట్టేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ హార్ట్ అటాక్ అనేది ఎవరిని వదిలిపెట్టదు. సన్నగా ఉన్నవాడికి వస్తుంది. అవును, అదే కదా. తర్వాత వంశపారంపర్యంగా తండ్రికో తాతకో ఉంటే వచ్చే అవకాశం ఉంది. వంశంలో ఎవరికి లేకుండా సన్నగా ఉన్నా కూడా వస్తుంది. చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, దీనే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తంలో పెరిగిపోయి ఇది వెళ్ళి గుండెకు రక్తము సరఫరా చేస్తున్న కరోనరీ ధమనిలో వెన్నపూస పేరుకుపోయినట్టు పేరుకుపోద్ది. అంటే ఈ రోజున మనం చాలామందికి తెలియదు, ఇది మన పాలిట శత్రువు, విలన్. చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. అత్తిపత్తిని విన్నారు కదా, టచ్ మీ నాట్ అంటారు. అది అంటుకోగానే టక్కన ముడుచుకుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే గుణం ఎక్కువ. మీకు 5 ఏళ్ళు షుగర్ ఉంది, 5 ఏళ్ళు బీపీ ఉంది, హార్ట్ అటాక్ అవకాశం ఎక్కువ. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, మామూలుగా హార్ట్ అటాక్ అంటే ఛాతీలో నొప్పి వస్తుంది. ఈ షుగర్ ఉన్న వాడికి ఛాతీలో నొప్పి రాదు, వాళ్ళకి ఆయాసం వస్తుంది, చెమటలు పడతాయి. షుగర్ లేకపోతే ఛాతీలో నొప్పి వస్తుంది, షుగర్ ఉంటే ఆ ఛాతీలో నొప్పి కనపడదు. ఏదో బండరాయ గుండురాయ ఛాతీలో పెట్టినట్టు ఉంటుంది. కనుక ఎవరికైనా అకారణంగా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, చెమట పట్టడం, అసౌకర్యంగా ఉండటం, ఇలా ఉంటే హార్ట్ అటాక్ అని అనుమానం వచ్చి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అసలు ముందుగానే మనం షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళి 3 పరీక్షలు ఉన్నాయి. ఈసీజీ, 2D ఎకో, గుండె స్కానింగు, మూడోది ట్రెడ్మిల్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, బెల్ట్ మీద తర్వాత పరిగెత్తిస్తారు. అప్పుడు అది సమర్థవంతంగా చేస్తే పాజిటివా నెగిటివా తెలుస్తుంది. ముందుగా తెలుసుకోవచ్చు. నూనె ఎంత తక్కువ వినియోగిస్తే అంత మంచిది. కొంతమందికి అనుమానం, ఏది బెస్ట్ ఆయిల్ అని అడుగుతుంటారు. అసలు ముందు మార్కెట్లో దొరికే ఆయిల్ కంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని మనకి సమీపంలో కరెంటు గానుగ నుంచి తయారు చేసే నూనె అందుబాటులో ఉంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఏదైనా ఎంత తక్కువ నూనె వాడితే అంత ఆరోగ్యంగా ఉంటాం. అసలు ఫ్రై రోస్ట్లు వద్దు. పులుసు కూరలు లేదా పాలు పోసి వండిన కూరలు, ఉడకబెట్టిన కూరలు వండాలి. కానీ తిరగమాతకి ఏదో 1-2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇది చాలా కీలకం. రోజు ఎగ్ తినాలి అని చెప్తూ ఉంటారు. రోజుకు ఒక కోడిగుడ్డు, ఒకటి అన్నం నేను 2 తినమంటాను, పిల్లల్ని పెద్దవాళ్ళని. మనం తగ్గించవలసింది అన్నము, వరి అన్నము, గోధుమలు వినియోగం తగ్గించి చిరుధాన్యాల వినియోగంతో, 2 కోడిగుడ్లతో, మొలకలు, తర్వాత పచ్చి కూరగాయలు, పండ్లు ఇవి వాడితే ఆరోగ్యంగా ఉంటాం. చిరుధాన్యాల్లో రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. రోజుకు ఒక నిమ్మకాయ పొట్టలోకి వెళ్ళటం మంచిది, చాలా మంచిది. నిమ్మకాయ మన శరీరం నిగనిగలాడేలా చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనం ఏదైతే విలనని చెప్పుకుంటున్నామో చెడు కొలెస్ట్రాల్, దాన్ని నియంత్రించడానికి లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు ఒక చక్కటి ప్రకృతి ప్రసాదించిన వరం లైఫోస్టెరాల్ అనే ఒక గొట్టాన్ని తయారు చేశారు.
ఇది రోజుకు ఉదయం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత వేసుకుంటే 3 నెలల కాల వ్యవధిలో ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ట్రైగ్లిజరైడ్ని నియంత్రిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. ఇట్లా ఏముంటాయి, రసాయనాలు ఏముండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఏమున్నాయి దీంట్లో, మనం వంటింట్లో ఉండే వెల్లుల్లి, పసుపు, మెంతులు, మిరియాలు, అట్లాగే సోయా చిక్కుళ్ళ పొడి, తవుడు నూనె, టమాటా. దీంట్లో ఏమైనా రసాయనాలు ఉన్నాయా? ఇవన్నీ మనం వంటింట్లో ఉండేవి కదా. వాటితో తయారు చేసి ఇది వాడటం వల్ల చెడు కొలెస్ట్రాల్ చక్కగా నియంత్రించబడుతుంది. ఈ లైఫోస్టెరాల్ వాడిన వాళ్ళు ప్రారంభించిన 2-3 నెలల్లోనే చక్కగా కంట్రోల్లోకి వచ్చేస్తాం, మార్పు తెలుస్తుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి అని ఉంటుంది మెడ ముందు భాగాన, అది పనితీరు మందగించినప్పుడు కూడా చెడు కొలెస్ట్రాల్ పెరగటం, మంచి కొలెస్ట్రాల్ తగ్గటం, ట్రైగ్లిజరైడ్ పెరగటం జరుగుతుంది. థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించి ఈ లైఫోస్టెరాల్ వాడితే చక్కగా నియంత్రించబడుతుంది. చెడు కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ కారణం. హార్ట్ అటాక్ రాకుండా ముందు జాగ్రత్తగా కోవిడ్ మీకు వచ్చింది, షుగర్ ఉంది, బీపీ ఉంది, వంశపారంపర్యంగా కూడా చరిత్ర ఉంది, తర్వాత బరువు ఎక్కువ ఉన్నారు, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు లైఫోస్టెరాల్ ప్రారంభంలో ఒక 3 నెలల పాటు ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వేసుకుని అవన్నీ కూడా చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఒక్కదాన్ని వాడితే సరిపోతుంది. మరి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లైపోస్టిరాల్ ఎక్కడి నుంచి కొనొచ్చు అంటారు? ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది www.leehealthdomain.com. మాకు తెలియదండి ఆన్లైన్లో ఎట్లా పెట్టుకోవాలంటే ఫోన్ నెంబర్లు ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 చెప్తాను. 9100107480, రెండవది 8977030218, మూడో నంబరు 9502897374. వీటికి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. ఎటువంటి అనర్థాలు లేవు. మరొకసారి హెచ్చరిస్తున్నా, బాణ పొట్ట, కుండ పొట్ట, గర్భిణి స్త్రీకి ఉండవలసిన పొట్టలాగా మగవాడికుంటే మీరు వెంటనే మీ పొట్టను తగ్గించుకోండి, హార్ట్ అటాక్ నుంచి రక్షణ పొందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందులోనూ హార్ట్ అటాక్ని నివారించుకోవడానికి, ఎందుకు వస్తుంది తెలుసుకున్నాం, నివారించుకోవడానికి కూడా ఒక మంచి మెడిసిన్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, లైపోస్టిరాల్. ఈ మెడిసిన్ అనేది మనకి అందుబాటులో ఉంది, అమెజాన్లో ఉంది, అలాగే మనకి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఉంది, అందులోంచి కూడా బుక్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా ఇవేమీ తెలియదు అనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా స్క్రీన్పై కనిపిస్తూ ఉంటాయి, ఆ నెంబర్స్ చూసి కూడా మీరు ప్రోడక్ట్ని బుక్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. కొంచెమన్నా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది అన్న డౌట్ ఉన్నవాళ్ళు, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి, జాగ్రత్త పడతాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్స్ని యూస్ చేయొచ్చు.